తనూజకి దివ్యకి అయితే చాలా సేపు అయితే కాన్వర్జేషన్ జరిగింది. ఈ కాన్వర్జేషన్లో తనూజదే కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే దివ్య విషయంలో తనూజ మిస్టేక్ చేసింది. ఆ మిస్టేక్ కోసం చాలాసార్లు సారీ చెప్పింది అండ్ చాలా సేపు అయితే బతిమలాడింది. అండ్ ఎప్పుడో జరిగిన విషయం కోసం ఇంకా ప్రొలాంగ్ చేస్తూనే వస్తుంది దివ్య. అండ్ ఈ కాన్వర్జేషన్లోనే తనూజ అయితే చాలా కరెక్ట్ పాయింట్లు మాట్లాడింది. దివ్య, నేను చేసింది మిస్టేకే, కానీ నువ్వు ఆ విషయాన్ని ఇంకా ప్రొలాంగ్ ఎక్కువ సేపు చేస్తున్నావు, వదిలే అని చెప్పి చాలా సేపు అయితే అడిగింది. అండ్ దివ్య ఆ విషయం కోసం అసలు వదలక దాన్ని అయితే ఇంకా ఎక్కువ ప్రొలాంగ్ చేసింది. అండ్ తనూజకి అయితే ఇంకా ఆ విషయం నచ్చక, నీకు నచ్చితే మాట్లాడు లేదంటే లేదు, అండ్ నువ్వు నాకన్నా ఎక్కువగా స్ట్రాంగెస్ట్ ప్లేయర్, నీ విషయంలో ఎన్ని మిస్టేక్స్ చేసినా నువ్వు యాక్సెప్ట్ చేస్తావు, నేను చేస్తే మాత్రం నువ్వు యాక్సెప్ట్ చేయవని చెప్పి భరణిని ఉద్దేశించి అయితే తనూజ మాట్లాడింది. అండ్ వీళ్ళిద్దరే జరిగిన కాన్వర్జేషన్ తర్వాత దివ్య అయితే భరణితో, మీరు నన్ను ఎన్నిసార్లు మోసం చేసినా నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను, తనూజని విషయంలో అయితే నేను క్షమించట్లేదని తనూజ ఇప్పుడు నాతో అన్నదని, అండ్ మళ్ళీ దివ్య తనూజ కోసం బ్యాడ్గా చెప్పడం అయితే కరెక్ట్ కాదనిపించింది. అండ్ ఏదైనా విషయం ఉన్నప్పుడు వెంటనే మాట్లాడుకుని అక్కడితో సార్ట్అవుట్ చేసుకోకుండా ఎక్కువ ప్రొలాంగ్ చేస్తుంది దివ్య. దివ్యలో మైనస్ పాయింట్ ఇదే అని చెప్పవచ్చు. అండ్ దివ్య భరణితో మాట్లాడుతూ, వైల్డ్ కార్డ్స్ రాకముందు తనూజ నేను మధ్య ఉన్న బాండింగ్ అయితే అంత ఎక్కువ కాదు, ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత మీ ఇద్దరం ఎందుకు అంత బాండింగ్గా ఉంటామని చెప్పి భరణితో అయితే దివ్య చాలా సేపు అయితే కాన్వర్జేషన్ పెట్టింది. అండ్ దీని తర్వాత తనూజ, భరణి, దివ్య వీళ్ళ ముగ్గురు అయితే చాలా సేపు అయితే మాట్లాడుకున్నారు ఈ విషయాల కోసమే. ఏదేమైనా సరే తనూజ అయితే కరెక్ట్ పాయింట్లే మాట్లాడుతుంది, కానీ తనూజ చేసిన మిస్టేక్ ఎన్నిసార్లు సారీ చెప్పినా సరే దివ్య మాత్రం ఆ విషయంలో చాలా ప్రొలాంగ్ చేస్తున్నట్టు నాకు అనిపించింది. అండ్ వీళ్ళిద్దరికి జరిగిన డిస్కషన్లో మీకు ఎవరిది కరెక్ట్ అనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.